ఇదే స్కూల్లో చదువుకున్నా. ఈ స్కూల్లో మేము చదువుకునే రోజు ఇన్ని వసతులు లేవు, ఇన్ని రకాలుగా ఫెసిలిటీస్ లేవు. మీకు ఈరోజు మధ్యాహ్న భోజనం అని, అలాగే లైబ్రరీ అని, అలాగే ఈవినింగ్ పీరియడ్లో ట్యూషన్స్ అని, స్టడీ అవర్స్ అని, ఇలా ఎన్నో రకాలుగా మంచి సంస్కరణలు తీసుకొని వచ్చి చదువు పట్ల మీకు ప్రత్యేక శ్రద్ధ కలిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మీరు కూడా మీ లక్ష్యాలని ఒక టార్గెట్గా పెట్టుకొని మీ జీవితాన్ని సుబాటగా చేసుకుంటూ మీరు మంచి పేరు ప్రఖ్యాతులు అనేది మన ప్రాంతానికి వచ్చే విధంగా, ఈ వెనుకబడ్డ ప్రాంతం అంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు త్రాగటానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. ఒకప్పుడు సాగర్ వాటర్ అంటే ఎట్లుంటుందో తెలియదు. అటువంటిది ఈరోజు మనం సాగర్ వాటర్ కూడా తాగేటువంటి పరిస్థితికి వచ్చాం. 24 గంటలు వాటర్ అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటా ఉన్నాం. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటప్పుడు ఇక కేవలం చదువు మీదనే మీరు దృష్టి పెట్టి మీ చదువుని ఒక మంచి భవిష్యత్తుకు, మంచి బంగారు బాటకు తీర్చిదిద్దుకునే విధంగా మీరు ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.